హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ కరిష్మా, న్యాచురోపతి అండ్ యోగా డాక్టర్. ఈ రోజు టాపిక్ ఒక చిన్న క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ అసలైన ఆరోగ్యం అంటే ఏంటి అని? పోనీ మీరు ఇలా అనుకుంటున్నారా, మనకి పెయిన్ ఏం లేదు, ఫీవర్ ఏం లేదు అంటే నేను హెల్తీగా ఉన్నానని? లేకపోతే మాకు స్లిమ్ బాడీ ఉంది, రోజు జిమ్కి వెళ్తున్నాం, అది హెల్త్ అని అనుకుంటున్నారా? లేదండి, హెల్త్ ఈజ్ మచ్ డీపర్. నౌ లెట్స్ అండర్స్టాండ్ వాట్స్ ద రియల్ మీనింగ్ ఆఫ్ హెల్త్. ఈ హెల్త్కి WHO ఒక డెఫినేషన్ ఇచ్చింది. అది ఏంటి అంటే, హెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్, నాట్ మెరీలీ ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ. అంటే హెల్త్ అంటే ఏదో సిక్నెస్ లేకపోవడమో లేకపోతే వీక్నెస్ లేకపోవడమో కాదు. మనకి రియల్ హెల్త్ అంటే ఏంటి అంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, అంటే ఫిజికల్ వెల్బీయింగ్ ఉండాలి. అలాగే మైండ్ కామ్గా స్టేబుల్గా ఉండాలి, అంటే మెంటల్ వెల్బీయింగ్ ఉండాలి. తర్వాత మనం సొసైటీలో ఫ్రీగా హ్యాపీగా ఉండాలి, అంటే సోషల్ వెల్బీయింగ్ అని. ఇవన్నీ కనుక ఉన్నట్లయితేనే మనం రియల్గా హెల్తీగా ఉన్నట్టు. సో దీనికి నేను యోగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని అంటాను. ఎందుకంటే యోగా మనకి ప్రివెంటివ్గా, ప్రమోటివ్గా, అలాగే హోలిస్టిక్గా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎలా అంటే మనకి ఫ్యూచర్లో వచ్చే హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఒబేసిటీ, థైరాయిడ్ ఇష్యూస్, ఇలాంటి ఎన్నో మెటబాలిక్ ఇష్యూస్ రాకుండా ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇలాంటి డిసీజెస్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొమోటివ్గా ఎలా అంటే మనకి ఆల్రెడీ ఉన్న హెల్త్ని ఇంక్రీజ్ చేయడానికి, అంటే మన స్టామినాని ఇంప్రూవ్ చేయడానికి, ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ యోగా అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఈ హోలిస్టిక్గా ఎలా అంటే యోగా మనకి మన బాడీని, మైండ్ని, సోల్ని వీటన్నిటిని కనెక్ట్ చేసి మన ఓవరాల్ బాడీ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకి హెల్దీ బాడీని, హ్యాపీ లైఫ్ని ఇస్తుంది. కాబట్టి మనం యోగాని రియల్ మీనింగ్, అంటే రియల్ డెఫినేషన్ ఆఫ్ హెల్త్కి సెట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. WHO కూడా యోగా ఇంపార్టెన్స్ని రికగ్నైజ్ చేసి June 21న జరిగే ఇంటర్నేషనల్, అంటే వరల్డ్ యోగా డేని సపోర్ట్ చేస్తూ కొన్ని గైడ్లైన్స్ని రిలీజ్ చేసింది. ఇంకా ఈ గైడ్లైన్స్లో ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ యోగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి గైడ్లైన్స్ని పాస్ చేసింది. ఇంకా WHO రికమెండేషన్ ఏంటి అంటే ఈ యోగా అనేది డిసీజెస్ని మేనేజ్ చేసుకోవడానికి, ప్రివెంట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ, అలాగే మనకి ఫ్యూచర్లో వచ్చే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అయిన హై బ్లడ్ ప్రెషర్, ఒబేసిటీ, అలాగే డయాబెటీస్, థైరాయిడ్ ఇష్యూస్ ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి, అలాగే వచ్చిన వాళ్ళు దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ స్టైల్లో యోగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి గైడ్లైన్స్ని పాస్ చేసింది. WHO యోగా గురించి స్ట్రాంగ్గా ఏం రికమెండ్ చేసింది అంటే యోగా షుడ్ బి ప్రాక్టీస్డ్ రెగ్యులర్లీ టు అకార్డింగ్ టు యువర్ బాడీస్ కెపాసిటీ. అంటే రెగ్యులర్గా యోగాని ప్రాక్టీస్ చేయాలి, అది కూడా మన బాడీకి తగినట్టు యోగాని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొన్ని నిమిషాలు యోగాకి కనుక కేటాయించినట్లయితే మనకి ఫిజికల్గా హెల్తీగా ఉంటాము, డిసీజెస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు, అలాగే మెంటల్ పీస్ కూడా దొరుకుతుంది. రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎన్ని కండిషన్స్ని తగ్గించుకోవచ్చు, అలాగే ఎలాంటి కండిషన్స్ని తగ్గించుకోవచ్చు, అలాగే యోగా ప్రాక్టీస్ చేస్తే ఎలాగ ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి మేనేజ్ అవుతున్నాయి, తగ్గుతున్నాయి అని చెప్పేసి చాలా రీసెర్చెస్ జరిగి ఉన్నాయి. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో కొన్ని రీసెర్చ్ పేపర్స్ చెప్పున్నాను. ఈరోజు మరికొన్ని రీసెర్చ్ పేపర్స్ గురించి తెలుసుకుందాము. అలాగే ఏ కండిషన్స్ యోగా వల్ల తగ్గాయో తెలుసుకుందాము. యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి స్ట్రెస్ తగ్గుతుందని తెలుసు. ఇది మనకి క్లినికల్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీలో పబ్లిష్ అయ్యింది. అంటే రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళలో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్ లెవెల్స్ తగ్గాయని, అలాగే హ్యాపీ హార్మోన్స్ అయిన సెరటోనిన్, మెలటోనిన్, అలాగే ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అయ్యాయని, దీనివల్లనే మనకి స్ట్రెస్ తగ్గుతుంది అని చెప్పేసి ఈ స్టడీలో మనకి ప్రూవెన్ అయింది. అలాగే క్లినికల్ జర్నల్ ఆఫ్ లిపిడాలజీ వాళ్ళు రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళలో ఏం గమనించారు అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అయిన LDL, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చాయని, దీనివల్ల ఫ్యూచర్లో వచ్చే హార్ట్ డిసీజెస్ని తగ్గించుకోవచ్చని ఈ స్టడీలో ప్రూవెన్ అయింది. అలాగే ఇంకొక స్టడీ ఏంటి అంటే క్లినికల్ జర్నల్ ఆఫ్ పెయిన్. ఇందులో ఏంటి అంటే ఎవరైతే మస్కులోస్కెలిటల్ పెయిన్స్తో బాధపడుతున్నారో, అలాగే జాయింట్ రేంజ్ ఆఫ్ మూమెంట్ తక్కువగా ఉన్న వాళ్ళకి, ఇంకా జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ అనేది చేయించారు. దాని తర్వాత వాళ్ళలో గమనించింది ఏంటి అంటే జాయింట్ మూమెంట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది, ఓవరాల్ బాడీ పెయిన్స్ కూడా తగ్గాయి.
సో బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి అలాగే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి యోగా అనేది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటో తెలుసా, మనం రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేస్తే మన ఏజింగ్ ప్రాసెస్ని కూడా స్లో డౌన్ చేయొచ్చు. అంటే యోగా మనకి యాంటీ ఏజింగ్ లాగా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ స్టడీ మనకి UCLA రీసెర్చ్ వాళ్ళు ప్రూవెన్ చేశారు. ఇది ఎలా జరుగుతుంది అంటే మన బ్రెయిన్లో ఉన్న గ్రే మ్యాటర్ ప్రాసెస్ని స్లో డౌన్ చేసేసి ఇది ఏజింగ్ ప్రాసెస్ని కూడా స్లో డౌన్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఏం ప్రూవ్ చేశారు అంటే రెగ్యులర్గా ప్రాణాయామ, మెడిటేషన్ అలాగే ఆసనాస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మన మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే అటెన్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మనకి మన స్టడీ మీద ఫోకస్ చేయొచ్చు, అలాగే మన వర్క్ మీద కూడా ఫోకస్ చేసి మంచి రిజల్ట్స్ అనేవి తెచ్చుకోవచ్చు. అలాగే రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల ఎవరైతే హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది, డయాబెటీస్ని మేనేజ్ చేసుకోవచ్చు, డిప్రెషన్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైతే విమెన్ PCOSతో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్తో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ సైకిల్స్ అనేది రెగ్యులర్ చేసుకోవచ్చు, PCOSని మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే గట్ ఇష్యూస్ ఉన్నాయో అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఇండైజేషన్ ప్రాబ్లము, ఇంకా ఎసిడిటీ ప్రాబ్లం, ఎవరైతే వీటితో బాధపడుతున్నారో రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ వల్ల మనకి గట్ మొటిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది రిలీవ్ అవుతుంది. అలాగే డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా బాగా రిలీజ్ అయ్యి మనకి డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇంకా యోగా ప్రాక్టీస్ వల్ల మన ఇమ్యూన్ సెల్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యి మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈరోజు మనం తెలుసుకున్నాం హెల్త్కి రియల్ మీనింగ్ అంటే ఏంటి అని. అంటే సిక్నెస్ లేకుండా కాదు, వీక్నెస్ లేకుండా కాదు, ఫిజికల్గా ఫిట్గా ఉండాలని, మెంటల్గా స్టేబుల్గా ఉండాలి అని, అలాగే ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి అని, సొసైటీలో హ్యాపీగా ఉండాలి అని. ఇవన్నీ ఉంటేనే హెల్తీగా ఉంటామని తెలుసుకున్నాం. అలాగే ఇంకోటి ఏం తెలుసుకున్నామంటే యోగా వీటన్నిటిని ఫుల్ఫిల్ చేస్తుంది అని కూడా మనం తెలుసుకున్నాం. యోగా అనేది మెడిసిన్ కాదు, ఇది మన ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక లైఫ్ స్టైల్. సో లెట్స్ నాట్ వెయిట్ ఫర్ ఇల్నెస్ టు స్టార్ట్ ద యోగా. యోగాని ఒక ఫస్ట్ స్టెప్ లాగా తీసుకొని ఒక ప్రివెంటివ్ మెజర్ లాగా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్.